హాయ్ హలో నమస్తే ఆహా ఏమి రుచులకు స్వాగతం. టుడేస్ రెసిపీ ఈజ్ స్వీట్ కార్న్ పులావ్. మనం చాలా రకాల పులావ్స్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు ఒక డిఫరెంట్గా హోమ్ స్టైల్ స్వీట్ కార్న్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హోమ్ స్టైల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ సాజీరా, 1 ఇంచు దాల్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరుక్కొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అప్పుడు ఆనియన్స్ తొందరగా వేగుతాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి. అలాగే 1 క్యారెట్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 1 టమాటో కూడా సన్నగా తరిగి గింజలు తీసి సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని 2 నిమిషాలు మూతపెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మన స్వీట్ కార్న్ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. వీటంతటిని బాగా కలుపుకొని మనం ముందే పొడి పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేశాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీరు ఏ రైస్ అయినా వాడచ్చు. పులావ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. అంతే, మన పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మన ఆహా ఏమి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.